హాయ్ 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 ఎట్లున్నారు? మస్తున్నారులే, మంచిగానే ఉంటారు. ఈరోజు ఇన్స్టెంట్గా దొండకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు మనకి నోటికి ఏమి తినలేనప్పుడు ఇలా పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే వారెవ్వా అని అనవలసిందే. అంత టేస్టీగా మీకు దొండకాయతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి. ఇంతలో అయితే నా ఛానల్ని అయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మరిన్ని వీడియోస్ అప్లోడింగ్గా అవుతూనే ఉంటాయి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా దొండకాయలని ఇలా క్లీన్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఒక 10 దొండకాయలైనా సరే అందులో వేసుకున్నాను. అలాగే 5 లేదా 6 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని కొద్దిగా పసుపు, అలాగే మనకి టేస్ట్కి సరిపడా కారం, అంటే కొంచెం పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మీరు కొద్దిగా తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. సో అలా ఇవన్నీ వేసుకుని కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. సో చింతపండు పులుపుకు తగ్గ మీరు వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో మీరు ఎలాగైతే ఇష్టపడతారో అలా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకుని ఒకసారి ఆపి అందులో సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకోండి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. లాస్ట్ ఫైనల్గా ఏముందండి, మనం పోపు పెట్టుకోవడమే కదా. ఒక కళాయి పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులో 4-5 వెల్లుల్లి రబ్బలు, అలాగే 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను శనగపప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు. సో 2 రెమ్మల కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు. సో ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుని వేసేసుకుని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక పెద్దగా పనేం లేదండి. మనం మిక్సీ పట్టుకున్నాం పచ్చడి ఉంది కదా, అది అందులో వేసేసుకుంటే మన దొండకాయ పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. సో పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టుకున్న దొండకాయ పికిల్ని వేసేసుకుందాం. వేసేసుకుని 1-2 నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పటికప్పుడు తయారు చేసుకునే దొండకాయ పచ్చడిని చాలా టేస్టీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే మర్చిపోకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫైనల్గా లాస్ట్గా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ దొండకాయ పచ్చడి కలుపుకొని తింటే వారెవ్వా అనవలసిందేనండి. మీరు కూడా అలాగే అనేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.